హాయ్ ఫ్రెండ్స్, చాలా పద్ధతిగా చక్కగా ఎప్పుడు తన స్టడీస్లో మెరిట్ మార్క్స్ తెచ్చుకుంటున్న ఒక కాలేజ్కి వెళ్ళే అమ్మాయిని సొంత తల్లిదండ్రులే కిరోసిన్ పోసి ఎందుకు చంపేయాల్సి వచ్చింది. అలానే ఒక భయంకరమైన సైకో మనుషుల్ని ఎందుకు చంపుతాడో ఎవరిని చంపుతాడో తనకే తెలీదు. అలాంటి వ్యక్తికి హీరోయిన్కి సంబంధం ఏంటి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. అతన్ని వెనకాల ఎవరో ఫాలో అవుతూ అతను పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ ఎవ్వరూ ఉండరు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇతనికి ఏవో కొన్ని మంత్రాలు గుసగుసలు వినపడుతూ ఉంటాయి. శబ్దం దగ్గరికి వస్తూ ఉండటంతో వెనక్కి తిరిగి చూసిన ఇతనికి అసలు మనిషి అనేవాడే కనపడ్డు. ఇక దీంతో భయం వేసి పక్కనే ఉన్న ఒక చిన్న సందులో పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. అయితే సడన్ గా అతని ఎదురుగా ఒక ముసలాం వచ్చి నుంచుంటుంది. ఆమె రావటంతోనే అతని కత్తితో పొడిచి చంపేస్తుంది. అక్కడి నుంచి సీన్ కట్ చేస్తే రాత్రి 12ంటికి ఒక అమ్మాయి సడన్ గా బెడ్ మీద నుంచి లేచి వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళందరినీ దాటుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్లి అద్దం ముందు నుంచొని అలానే చూసుకుంటూ నిలబడిపోతుంది. నెక్స్ట్ డే ఈ అమ్మాయి పేరు గౌరీ. గౌరీ ఫ్యామిలీ చాలా చిన్నది. వాళ్ళ నాన్న, ఒక తమ్ముడు, ఒక ముసలావిడ అమ్మ ఉంటారు తన ఫ్యామిలీలో. ఆ ఇంట్లో ఎప్పుడు అత్తకి కోడలకి చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అది అసలు గౌరీ వాళ్ళ నాన్న పట్టించుకోడు. గౌరీ చదువుకుంటా ఉంటుంది. ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్తున్న తను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ దారిలో కనిపించిన శ్మశానం ఎదురుగా నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చేస్తుందో మీకు స్టోరీలోకి వెళ్లే కొంత తెలుస్తుంది. కాలేజీకి వెళ్ళి వచ్చిన తన్ని ఇంటి పక్కనే ఉన్న ఒక ముసలైన శర్మ తన్ని వింతగా చూస్తూ రోజు తన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ గౌరీ బాత్రూమ్ లోకి వెళ్లి అద్దం ముందు అలా నిలబడి తమ్ముడు మాట్లాడుతున్నా సరే ఏం పట్టించుకోకుండా అలా నిలబడిపోతుంది. ఆ రోజు నైట్ పోలీసులు నైట్ రౌండ్స్ కి వచ్చినప్పుడు ఒక నిర్మానుషంగా ఉన్న ఒక ప్లేస్ లోకి వెళ్తాడు. అక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ ఒక చిన్న పిల్లని చూస్తారు. ఆ కానిస్టేబుల్ వెళ్ళి ఏంట్రా ఎక్కడి నుంచి ఉన్నావు, చేతిలో ఏం దాచిపెట్టుకున్నావు, చాక్లెట్ ఏమైనా ఇస్తావా, పో ఇక్కడి నుంచి అని అరిస్తే తన చేతిలో నుంచి పెద్ద రాయిని తీసి ఆ కానిస్టేబుల్ తలపక్కలు కొడతాడు. ఇది చూసిన ఎస్ఐ ఏం చేస్తున్నారని ఆ బుడ్డోడి దగ్గరికి వస్తే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, జనాలందరూ గుమ్ముగూడి ఇద్దరు పోలీసుని చంపేస్తారు. ఆ నెక్స్ట్ డే న్యూస్ లో ఇద్దరు పోలీసుల్ని చంపేశారని చెప్పి న్యూస్ వస్తూ ఉంటుంది. ఈ న్యూస్ చూస్తున్న గౌరీ వాళ్ళ ఫాదర్ అప్పుడే తన వైఫ్ తన అమ్మ గొడవ పడుతూ ఉంటే ఏంటి మీ గొడవ అని సర్ది చెప్తూ ఉంటాడు. కానీ గౌరీ మాత్రం సేమ్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అలానే చూస్తూ ఉండిపోతుంది. తను ఎవరూ పట్టించుకోరు. ఆ రోజు నైట్ ఇంట్లో ఏవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటా సౌండ్స్ అని గౌరీ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ఉలిక్కిపడి లేచి ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే వాళ్ళ ఇంటి వంటగదిలో కబ్బోర్డ్ లోంచి వస్తూ ఉంటాయి. భయంతో ఉన్న గౌరీ వాళ్ళ నాన్న కర్ర పట్టుకొని ఆ సౌండ్స్ ఏంటి అని కబ్బోర్డ్ ను ఓపెన్ చేయగానే దాంట్లో గౌరీ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇది చూసిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయిపోతారు. ఏంటమ్మా గౌరీ, ఏం జరిగిందని అడిగితే నానా నాకు భయం వేస్తుంది, నన్ను కాపాడు, చాలా భయం ఉంది నానా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక గౌరీ వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అర్థం కాక తన పక్కింటి శర్మ ముసలాయన ఉన్నాడు కదా, అతని సలహా అడుగుతాడు. ఏమి లేదులేండి, అమ్మాయికి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఆ ఎగ్జామ్స్ భయమే, ఇదంతా ఏమి ఉండదులేండి అని సర్ది చెప్తాడు. ఆ తర్వాత గౌరీని తన బాయ్ ఫ్రెండ్ ఒక చిన్న రివర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్లి పద రివర్ లో తిరిగి ఎంజాయ్ చేద్దామంటే నేను రాను అంటున్న గౌరీని కూడా బలవంతంగా లోపలికి తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ గౌరీ చుట్టూ కొన్ని వందల చేతులు అనేవి వచ్చి గౌరీని లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టు తన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇదంతా చూసిన గౌరీ షాక్ లో ఉండిపోయి ఏం జరుగుతుందో తెలియక అలానే చూస్తూ ఉండిపోవడంతో తన బాయ్ ఫ్రెండ్ తన మీద నీళ్లు చల్లుతాడు. స్పృహలోకి వచ్చిన గౌరీ ఇదంతా తన హాలుసినేషన్ అన్నట్టు ఫీల్ అయిపోయి ఏమీ లేదు అన్నట్టుగానే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నైట్ మళ్ళీ గౌరీ ఈసారి అద్దం ముందు నుంచున్నది కాస్త మెడవిరి చేసి అలా నిలబడిపోతుంది. ఆ నెక్స్ట్ డే గౌరీ వాళ్ళ ఫాదరు ఒక హాస్పిటల్ కి చెకప్ తీసుకెళ్తారు. డాక్టర్ కి గౌరీ వాళ్ళ ఫాదరు తన కూతురికి ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటే ఈ డాక్టర్ గారు వినకుండా ఆ ఎదురుగా ఉన్న నర్సుకి లైన్ వేస్తూ ఉంటాడు. గౌరీ వాళ్ళ ఫాదర్ సీరియస్ అయ్యి మీరు నేను చెప్పిన మాట వినట్లేదంటే నేను మొత్తం వింటున్నాను, అమ్మాయికి ఏమీ ప్రాబ్లం లేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అవి ఎగ్గొట్టడానికే నాటకాలు ఆడుతుందంటంతో గౌరీ ఫాదర్ కోపం వచ్చి మా అమ్మాయి బాగా చదువుతుంది, తనకు అలాంటి అవసరం లేదు అనగానే సరే ఇంకోసారి తీసుకురండి, విటమిన్ డెఫిషియన్సీ ప్రాబ్లం ఉందనుకుంటా పంపించేస్తాడు. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న గౌరీ తన ఫాదర్ కి ఎదురుగా ఒక వ్యక్తి కొరడా కొట్టుకుంటూ గౌరీ ఎదుట వచ్చి నిలబడి ఒక్కసారిగా కొట్టుకోవడంతో గౌరీ ఒక్కసారి షాక్ లోకి వెళ్ళిపోయి నానా అని అరిచి తన చుట్టూ ఉన్న ప్రపంచం రివర్స్ లో మనుషులు నడుస్తున్నట్టు చూపిస్తూ ఓ 360 degrees లో తన చుట్టూ కెమెరా తిరుగుతుంది. ఇక షాక్ లో ఆగిపోయిన తనని తన ఫాదర్ బయటికి తీసుకొచ్చి ఏమైందని అడుగుతాడు. ఇక అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చిన గౌరీని సేమ్ ఈ పక్కింటి శర్మ అలానే చూస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ గౌరీ ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నప్పుడు డోర్ వేయంగానే సడన్ గా తన నాయనమ్మ వచ్చి ఎదురుగా నుంచుంటుంది. ఇటు తిరిగి చూస్తే వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు వాళ్ళ తమ్ముడు నుంచుంటారు. కళ్ళలో ఉలికిపడి లేచిన గౌరీకి ఇదంతా కలనుకొని
ఒక్కసారి లేచి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూసెళ్ళి గట్టిగా అరిచి ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన ఫాదరు ఏంటమ్మా ఏం జరిగిందంటే తను చాలా భయపడుతూ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. ఇక నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లడంతో గౌరీని ఈ డాక్టర్ నర్స్ ఉంది కదా, ఆ నర్సుని పైకి కిందకి అదో రకంగా చూస్తూ ఉండటంతో ఈ నర్సుకి కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యి ఆ డాక్టర్ని ఇంజెక్షన్ చేయమని పంపిస్తుంది. ఆ డాక్టర్ ఇంజెక్షన్ చేస్తున్న టైంలో మెల్లగా కూర్చు, ఎక్కడ పడితే అక్కడ కూర్చడానికి నేను నీ నర్సును కాదా అని ఎదురు డాక్టర్ని బెదిరించి ఆ డాక్టర్ అరిచేలోపు గట్టిగా అరిచి నాన్న ఈ డాక్టర్ నా మీద ఎలా పడితే అలా చేతులు వేసినడంతో కోపం వచ్చిన గౌరీ ఫాదర్ ఆ డాక్టర్ని కొడతాడు. ఇక అక్కడి నుంచి గౌరీని తీసుకొచ్చేస్తాడు. గౌరీ కాలేజ్ క్యాంటీన్లో తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ తన బాయ్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు, ఏంటి ఈ మధ్య చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు అని అడిగితే, వింతగానా అంటే ఏంటి అంటే నీలో ఏదో దెయ్యం దూరింది అని తన బాయ్ ఫ్రెండ్ అనడంతో దెయ్యమా అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన గౌరీ తన అమ్మని పేరు పెట్టి పిలిచి కాఫీ తీసుకురావే ఎంతసేపు అని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంది. ఇది విన్న వాళ్ళమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నిన్నేనే అనేది, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను, నేను చెప్పిన మాట వినకపోతే గనక కొడతాను కూడా అని అదో రకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి వచ్చిన గౌరీ వాళ్ళ ఫాదర్ ఇదంతా విని గౌరీ అని గట్టిగా అరుస్తాడు. ఇక దీంతో మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చిన గౌరీ, ఏంటి నాన్న ఏమైంది, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు, నేనేం చేశాను అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక పాపం గౌరీ వాళ్ళ నాన్న ఇదంతా మళ్ళీ ఆ శర్మకు చెప్పి బాధపడుతూ ఉంటే, ఏంటి అంత దూరం వచ్చిందా, అమ్మాయికి ఏదో గాలి సోకింది, ఇక్కడ లోకల్లోనే ఒక బౌద్ధ వైద్యుడు ఉన్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్ళు, అంతా సెట్ అయిందని చెప్తున్నలోపు గౌరీ అక్కడికి వచ్చి ఆ శర్మను పట్టుకొని, ఎరా ముసలోడా నా గురించి నీకెందుకురా, నన్ను తలుచుకుని రోజు నువ్వు బెడ్ పైన హస్తప్రయోగం చేస్తుంటావు కదా, నేను నీ ఇంట్లోనే ఒక మూలన కూర్చొని మొత్తం చూస్తూ ఉంటాను, నీకు ఈ వయసులో ఆడపిల్ల కావాల్సి వచ్చిందిరా అని రోడ్డు మీదే శర్మని కొట్టినంత పని చేస్తుంది గౌరీ. ఇక ఇదంతా విన్న ఆ శర్మకి బాబోయ్ నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అలా గౌరీని లోకల్ భూత వైద్యుడు ఆశీష్ విద్యార్థి దగ్గరికి తీసుకెళ్తే ఆశీష్ విద్యార్థికి మొత్తం అర్థమైపోతుంది తనలో ఏదో ఉందని. అలా ఒక చెప్పుని తీసి గౌరీని కొడుతూ బెదిరిస్తూ ఎందుకు వచ్చావు, ఎవరు అని కొడుతూ ఉంటే అది చూసిన గౌరీ వాళ్ళ ఫాదర్, వద్దు నువ్వు అసలు ఏం చేయొద్దు మా అమ్మాయిని, మా అమ్మాయి ఇలా ఉన్నా పర్లేదు, తను కొట్టి హింసించద్దు నా కళ్ళ ముందని తీసుకెళ్లిపోతాడు. ఇక ఈ శర్మ ఉన్నాడు కదా, ఆ భయంతో తన ఊరు బస్సులో వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి శర్మ అనే సౌండ్ వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. ఏమీ లేదులే అని భయపడుతూ కూర్చుని శర్మకి మళ్ళీ, ఏంటి శర్మ వెళ్ళిపోతున్నావా, నువ్వు ఊరు వెళ్ళిపోతే నువ్వు చేసిన పనులన్నీ తెలియకుండా ఉండిపోతాయా అని తన గురించి నిజాలు చెప్పడం స్టార్ట్ అవుతుంది. ఇక ఇది విన్న శర్మకి ప్యాంటు తడుపునంత పని అయిపోయి ఆ బస్ డ్రైవర్ని ఆపరా బాబు ఆపరా అని బస్ ఆపేస్తాడు. అయితే వెనక్కి తిరిగి చూసిన అతనికి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ తన చుట్టుముట్టి ఇంక్లూడింగ్ ఆ బస్ డ్రైవర్తో సహా అందరు కలిసి శర్మని చంపేస్తారు. ఇక ఇక్కడ గౌరీ వాళ్ళ ఫాదరు వాళ్ళ తమ్ముడిని వాళ్ళ మదర్ని, ఇక్కడ అమ్మాయి పరిస్థితి ఏం బాలేదు, సెట్ అయిన తర్వాత మళ్ళీ నేనే పిలుస్తానని చెప్పి వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఉండమని ఊరు పంపించేస్తాడు. ఇక్కడ గౌరీ బాయ్ ఫ్రెండ్ ఒక ప్లేస్ లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు. సడన్ గా కరెంట్ పోవడంతో తనకి ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. ఏంటి ఆ సౌండ్ అని దగ్గరికి వెళ్తే వైట్ క్లాత్ వేసుకొని ఒక మనిషి ఒక చోట కూర్చొని ఉంటాడు ఊగుతూ. తన గర్ల్ ఫ్రెండ్ గౌరీ ఏమో అనుకొని గౌరీ అని పిలిచి ఆ క్లాత్ తీయంగానే ఆ క్లాత్ లోపల ఎవరు ఉండరు. ఇక భయంతో పరిగెత్తిన హీరోకి ఇటుతిరంగానే సేమ్ అదే రూపం ఇటుపక్క కూడా కనపడుతుంది. ఇంకా భయంతో అసలు ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియక పరిగెత్తు పొరపాటున తన బాయ్ ఫ్రెండ్ పొద్దునగా సువ్వలాగా ఉన్న దాని మీద అతని తల దాంట్లో గుచ్చుకొని చనిపోతాడు. ఇక్కడ గౌరీ పరిస్థితి రోజు రోజుకి చాలా డేంజర్ లో పడిపోతుంది. గౌరీ వాళ్ళ ఫాదర్ ఏం చేయాలో తెలియక తన ఆఫీసులో తన మేనేజర్ ముందు ఏడుస్తూ, సార్ మా అమ్మాయి పరిస్థితి ఏం బాలేదు, మీరే హెల్ప్ చేయండి అనడంతో ఒక ఫేమస్ సైకియాట్రిస్ట్ అయిన మిథున్ చక్రవర్తి దగ్గరికి గౌరీని తీసుకువెళ్తాడు. మిథున్ చక్రవర్తి గౌరీని నీ పేరేంటని అడుగుతాడు. తన పేరు బాబు అని చెప్తుంది. పూర్తి పేరు ఏంటని అడిగితే, నీకెందుకురా నా పూర్తి పేరు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నాతో పనిచేయాలనుందా నీకు అని వల్గర్గా మాట్లాడి నువ్వు చేసిన డిగ్రీలన్నీ మడిచి లోపల పెట్టుకో, నా దగ్గర నీ ట్రీట్మెంట్లు పనిచేయవని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా విన్న ఆ డాక్టరు, ఇది ఏమి లేదండి, ఈ ట్రీట్మెంట్ చేసి అమ్మాయికి పూర్తిగా తగ్గించవచ్చు, అమ్మాయిని తీసుకొస్తూ ఉండండి అని చెప్పి గౌరీని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక్కడ డాక్టరును ఆ నర్సు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ మంచిగా పనిచేసుకొని ఈ నర్స్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని అద్దం ముందు చూసుకుంటూ అలానే నిలబడుతుంది. మళ్ళీ వచ్చి డాక్టర్ని హక్ చేసుకొని ఈ నర్సు ఆ డాక్టర్ బీపీ మీద పొడి చేస్తుంది. అలానే ఆ డాక్టర్ కూడా
ఈ నర్స్ వీపు మీద పొడిచి ఇద్దరు చనిపోతారు. ఆ నెక్స్ట్ డే టీవీలో 2 నెలల క్రితం నుంచి సిటీలో మర్డర్స్ జరుగుతున్నాయి, అవి ఎందుకో ఏంటో తెలియదు, అలాంటిదే ఈ డాక్టర్ నర్సు మర్డర్ కూడా, వీళ్ళిద్దరు కూడా చనిపోయారని చెప్పడంతో ఇది విన్న గౌరీ ఫాదర్ షాక్ అయి నిలబడతాడు. అప్పుడే గౌరీ అక్కడికి వచ్చి ఆ హత్యలు చేసింది నేనే, అంతేకాదు 2 నెలల నుంచి సిటీలో ఏ అయితే హత్యలు జరుగుతున్నాయో అవి మొత్తం నేనే చేశానని చెప్పి గౌరీ వాళ్ళ ఫాదర్ చెప్తుంది. ఇదంతా విన్న గౌరీ వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న ఎస్ఐకి చెప్తాడు. అయితే ఆ ఎస్ఐ పిచ్చోళ్ళందరినీ స్టేషన్కి ఎందుకు పిలిపిస్తారా అని చెప్పి కానిస్టేబుల్ని తిట్టి గౌరీ వాళ్ళ ఫాదర్ని పోలీస్ స్టేషన్ బయటకు పంపించేస్తుంటే ఈ గౌరీ వాళ్ళ ఫాదరు అసలు ఇప్పటిదాకా కంప్లైంట్లో లేని కూడా కొన్ని విషయాలు చెప్పడంతో ఇది విన్న ఎస్ఐకి డౌట్ వచ్చి అతన్ని ఆపి గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే ఇక్కడికి వచ్చిన ఆ ఎస్ఐని చూసి గౌరీ వాయిస్ కూడా జెంట్ వాయిస్లోకి మారిపోయి ఆ మగ గొంతుతోనే మాట్లాడటం స్టార్ట్ చేసి, రారా నీకోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక వర్షం పడుతున్న రాత్రి నువ్వు నేనే ఉన్నాము, ఏం చేసావు నన్ను తెలుసు కదా నీకు, ఎన్కౌంటర్ చేసి చంపేశారో నువ్వు, నేనే బాబుని, నిన్ను చంపడానికి నేను మళ్ళీ వచ్చానని చెప్పి ఆ ఎస్ఐని బెదిరియటంతో ఇది విన్న ఎస్ఐ భయంతో వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఎస్ఐ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ గౌరీలో ఉన్న ఆ బాబు ఆత్మ తన గురించి ఫుల్గా గౌరీ మదర్కి ఫాదర్కి క్లారిటీ చేస్తుంది. తన పేరు బాబు అని, తన ఒక సైకో కిల్లర్ అని, తనని ఆ ఎస్ఐ ఎన్కౌంటర్ చేసి చంపేయటంతో నేను ప్రేతాత్మగా మారి ఇక్కడే తిరుగుతున్నాను, నాకు ఒక శక్తివంతమైన డెవిల్ కూడా హెల్ప్ చేసింది, ఏ బాడీలోకి నేను వెళ్ళాలన్నా నాకు కుదరలేదు, ఒకరోజు మీ అమ్మాయి కాలేజీకి వెళ్తూ శ్మశానం బయట నిలబడి అలానే చూస్తూ ఉండటంతో ఆ డెవిల్ నేను అడిగాను నా ఆత్మని ఈ అమ్మాయిలోకి పంపి అని, తను ఓకే అన్నాడు, కానీ మీ బతుకున్న వాళ్ళకి తెలియదురా మా ఆత్మలు వేరే బాడీలోకి దొరకడం ఎంత కష్టమో, మీ అమ్మాయిని కన్ఫ్యూజన్ చేసి భయపెట్టి పిచ్చి పట్టేలాగా చేసి తన బాడీలోకి దూరాను, కానీ మీ అమ్మాయి బాడీలోకి వెళ్తే నాకు ఎక్కడ లేని సుఖం ఉంది, నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వేం అనుకో మాకు మాట చెప్తాను, మీ అమ్మాయి బాడీ మాత్రం సూపర్గా ఉందని గౌరీ వాళ్ళ నాన్నకే ఆ మాట చెప్తాడు. ఇక ఇది విన్న వాళ్ళ మదరు ఫాదరు చాలా బాధపడతారు. ఈ సైకియాట్రిస్ట్ వాళ్ళ మదర్ చనిపోతూ, దేబు నేను చనిపోవాలనుకోవట్లేదు, నాకు చాలా భయంగా ఉంది, నన్ను కాపాడరా అని ఈ సైకాట్రిస్ట్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడే గౌరీ వాళ్ళ ఫాదర్ అతనికి ఫోన్ చేసి మా అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది సార్, ప్లీజ్ ఒకసారి మా ఇంటికి రాగలరా అని. అయితే అక్కడికి వెళ్ళి గౌరీని చెక్ చేస్తున్న ఈ సైకాట్రిస్ట్ సేమ్ హాస్పిటల్లో తన తల్లి దేవు నాకు భయం వేస్తుందిరా, నన్ను కాపాడు, నాకు చావటం ఇష్టం లేదు అన్న సేమ్ వాయిస్తో గౌరీ కూడా అలానే మాట్లాడుతుంది. ఇది విన్న ఆ సైకాట్రిస్ట్ ఫ్యూజులు ఎగిరిపోయి భయంతో అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. తనకు అప్పుడే ఫోన్ వస్తుంది, సార్ మీకు చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాము, 10 నిమిషాల క్రితం మీ అమ్మ చనిపోయిందని. ఇదంతా చూసి ఆ సైకియాట్రిస్ట్ మళ్ళీ వెళ్ళి గౌరీని చూస్తే దేబు అన్న తర్వాత ఆ సైకియాట్రిస్ట్ కి మీ అమ్మ చనిపోయి నాకు బాగా హెల్ప్ చేస్తుంది, చనిపోయిన ఆత్మలు మొత్తం నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి, ఇప్పుడు మీ అమ్మ ఆత్మ కూడా నాకు ఫ్రెండ్ అయింది, ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆ ఓల్డ్ మ్యాన్ చైర్మన్ కూడా ఈ బాబు ఫ్రెండ్స్ మిగతా ఆత్మలే చంపేసినాయని. ఇక నెక్స్ట్ సీన్ లో ఈ పోలీస్ ఆఫీసరు ఆల్రెడీ భయంతో ఉన్నాడు కదా, అతను డిఎస్పీ దగ్గరికి వెళ్ళి పోలీస్ అందరూ మీటింగ్ జరుగుతున్నా సరే అది ఆపి, సార్ మనం బాబు అనే ఒక సైకో కిల్లర్ని ఎన్కౌంటర్ చేసి చంపేశాం, నేను ఇప్పుడు ఒక అమ్మాయి కేసు విషయంగా తన ఇంటికి వెళ్తే సేమ్ వాళ్ళలాగే మాట్లాడుతుంది, నాకు చాలా భయంగా ఉంది సార్ అంటే ఆ డిఎస్పీ ఇదంతా నిజం కాదులే, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించేస్తాడు. అయితే ఇంటికి వచ్చిన ఎస్ఐకి ఒక సెకండ్ వైఫ్ ఉంటుంది, తన కారణంగా తన మెయిన్ వైఫ్ ని పట్టించుకోవట్లేదని ఇంట్లో రోజు గొడవ పడుతూ ఒకనొక టైంలో తను చంపేయడానికి ట్రై చేస్తాడు. ఇంటికి వచ్చిన ఎస్ఐతో తన వైఫ్ గొడవ పడుతూ ఉంటే పలానా బాబు అనేవాడు బతుకొచ్చాడు, అమ్మాయి బాడీలో దూరాడని చెప్తూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడేమో అని చెప్పి తన వైఫ్ గట్టిగా అరవటం మొదలు పెడుతుంది. ఇక దీంతో కోపం వచ్చిన ఆ ఎస్ఐ తన వైఫ్ గొంతు పట్టుకుని గట్టిగా పిసికి చంపేస్తాడు. అలానే తనకు తాను గన్తో షూట్ చేసుకొని చనిపోతాడు. ఈ డిఎస్పీ ఈ సైకాట్రిస్ట్ తన ఫ్రెండ్ కావడంతో తన దగ్గరికి వెళ్ళి ఏదో పలానా బాబు అంట ఈ సైకోగాడ ఆత్మ అంట అమ్మాయిలో దూరిందని చెప్పి మా ఎస్ఐ వచ్చి చెప్పాడు, అసలు ఇదంతా జరిగే విషయమేనా అని అంటే ఇదంతా విన్న సైకాట్రిస్ట్ షాక్ అయిపోయి అతను చూస్తూ ఉంటాడు. ఈలోపే డిఎస్పీకి ఫోన్ వస్తుంది, ఆ ఎస్ఐ తన వైఫ్ని చంపేసి తను కూడా చనిపోయాడని చెప్పి. ఈ సైకాట్రిస్ట్ ఇది మొత్తం నిజమే, అమ్మాయిని మనం ఎలా అయినా సరే కాపాడాలని మళ్ళీ గౌరీ దగ్గరికి వెళ్తారు. ఈ డిఎస్పీ వచ్చిన తర్వాత డిఎస్పీని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి, నీ పోలీస్ ఆఫీసర్ నన్ను ఎన్కౌంటర్ చేసి చంపేశాడు కదా, వాడి పెళ్ళాన్ని కూడా నేనే చంపేసింది, ఎందుకంటే చనిపోయిన ఆత్మల ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళ సాయంతోనే వాళ్ళిద్దరిని చంపేశానని చెప్పి నాకు నిద్ర వస్తుంది, మీరు ఎక్కడి నుంచి బోండి అని పంపించేస్తాడు. దీనికి మన సైన్స్ కాదు దేవుడే మనకు హెల్ప్ చేస్తాడని ఆశీష్ విద్యార్థి దగ్గరికి మళ్ళీ హీరో వాళ్ళ మదర్ ఫాదరు ఈ డిఎస్పీ
ఈ సైకాట్రిస్ట్ వెళ్తారు. ఏంటి ఏం చేయాలి అని అడిగితే దానికి ఒకటే సొల్యూషను, అది ఏం చెయ్యాలో అని చెప్పే లోపు ఈ ఆశీష్ విద్యార్థి సడన్ గా తన బాడీ గాల్లోకి బెండ్ అయిపోతూ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా తన బాడీ మొత్తం గాల్లో లేచి కింద పడి చనిపోతాడు. ఏదో హెల్ప్ చేస్తాడని అతని దగ్గరికి వస్తే అతను కూడా చనిపోవటం, ఈ రిటర్న్ లో కారులో ఉన్న వీళ్ళకి ఏం చేయాలో ఏం అర్థం కానప్పుడు ఈ సైకాట్రిస్ట్ ఒక్కటే ఆన్సర్ ఇస్తాడు, మీ అమ్మాయిని మీరే మీ చేతులతో చంపేస్తే గానీ దీనికి సొల్యూషన్ లేదు, మీ అమ్మాయి చనిపోతుంది, ఆ ఆత్మ కూడా చనిపోతుందని చెప్తారు. ఇక ఇదంతా విన్న గౌరీ వాళ్ళ ఫాదరు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సైకాట్రిస్ట్ ని కొట్టడంతో అతను ఆపి, చెప్పేది అర్థం చేసుకో, దీనికి మించి ఇంకొక సొల్యూషన్ లేదు అని చెప్పడంతో ఇంటికి వెళ్ళిన వీళ్ళిద్దరూ గౌరీతో మాట్లాడుతూ తన్ని డైవర్ట్ చేసి గౌరీ వాళ్ళ మదరు ఒక ఖాళీ బకెట్ లో కిరోసిన్ పోసి మాట్లాడుతున్న గౌరీ మీద పోసేస్తారు. ఏం జరిగిందో అని గౌరీకి తెలిసేలోపు ఎదురుగా కూర్చున్న తన ఫాదరు అగ్గిపుల్ల వెలిగిచ్చేసి గౌరీని తగలబెడతారు. అలా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోయి ఈ గౌరీ బయటికి రాకుండా డోర్ లాకేసేస్తారు. అయితే లోపల నుంచి గౌరీ తన గొంతుతో నానా కాపాడు కాపాడని ఏరుస్తూ ఉంటే ఇది విన్న గౌరీ వాళ్ళ ఫాదరు లోపలికి వెళ్తానికి డోర్ తీస్తూ ఉంటే ఈ సైకాట్రిస్ట్ ఆపి, ఆ దెయ్యం ఎవరి గొంతుతో కావాలంటే వారి గొంతుతో మాట్లాడుతుంది, అది మాట్లాడుతుంది మీ కూతురు కాదు, ఆ దెయ్యమే వదిలేసే అని చెప్పి సొంత కూతుర్ని తల్లిదండ్రులే చంపేసినట్టుగా మూవీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.